సరే, ఇక ఈ ఇతర విషయాలు చూసినట్లయితే కాంగ్రెస్ స్ట్రాటజీ చూసినట్లయితే కాంగ్రెస్ స్ట్రాటజికల్గా అంటే సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఆప్కి ఈసారి గెలుపు ఇవ్వకుండా ఆప్తో కలిసి పోటీ చేయకుండా ఈ పాత వైభవాన్ని తెచ్చుకోవాలని చెప్పి ఒక స్ట్రాటజీతో ముందుకెళ్ళింది. ఇప్పుడు ఆ ఫలితం కూడా అంటే ఈ రోజు కూడా మనకి జీరోనే కనపడుతుంది. గత ఎన్నికల ఫలితాలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఏంటంటే కాంగ్రెస్ స్ట్రాటజీ ఎట్లా పనిచేసింది అనుకోవాలి, ఉపయోగపడుతుందా కాంగ్రెస్? అంటే కాంగ్రెస్కి ఇంకో బై డిఫాల్ట్ కదా కాంగ్రెస్ స్ట్రాటజీ కదా. ఆప్ కూడా కాంగ్రెస్తో కలుసుకోవడానికి సిద్ధంగా లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కేరళలో కాంగ్రెస్ సిపిఎం కలుస్తాయా, బెంగాల్లో సిపిఎం తమ తృణమూల్ కాంగ్రెస్ కలుస్తాయా? ఇవి కలవడానికి స్కోపే లేదు కదా. ఎందుకంటే ఢిల్లీలో పంజాబ్లో కాంగ్రెస్ నుంచి ఆప్ గెలిచింది కదా. మీకు కాంగ్రెస్ పార్టీని 4% ఓటింగ్ పడేసింది ఆప్ కదా. అందువల్ల బీజేపీ ఓటింగ్ ఎప్పుడూ తగ్గలేదు, 32 to 38% మధ్య ఆల్వేస్ ఉండే. అందువల్ల మీకు ఓడిపోయినప్పుడు కూడా వర్స్ట్ కేస్ సినారియోలో కూడా 1/3 ఓటింగ్ వచ్చింది బీజేపీకి. అందువల్ల బీజేపీ ఓట్లో తేడా లేదు, కాంగ్రెస్ ఓట్ అంతా ఆప్కు కన్వర్ట్ అయింది. మరి కాంగ్రెస్ పార్టీ పెరగాలంటే ఏం చేయాలి? ఆ ఓటు మళ్ళీ లాక్కోవడం ఇంకో మార్గమే లేదు కదా. బీజేపీ ఓట్ అనేది వచ్చే అవకాశమే లేదు కాంగ్రెస్కు. అందువల్ల కాంగ్రెస్ అండ్ ఆప్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద సేమ్ ప్లేస్, ఒకే స్పేస్ కొరకు ఫైట్ చేస్తున్నారు కదా. ఒకే స్పేస్ కొరకు ఫైట్ చేసేవారు అనివార్యంగా వారి మధ్యనే ఉంటుంది కదా. నీవు సెకండ్ క్లాస్లో ప్రయాణం చేస్తున్నావు, ఇంకోరు ఏసీలో ప్రయాణం చేస్తున్నారు. నీకు బెర్త్ కొరకు ఎవరితో పోటీ పడతావు? సెకండ్ క్లాస్లో ఉన్నంతో పోటీ పడతావు తప్ప ఏసీలో బెర్త్ ఖాళీ ఉన్నా నువ్వు పోటీ పడవు కదా. ఆడ 10 బెర్తులు ఖాళీ ఉన్నాయి పక్కన ఏసీ బోగీలు, అయినా నువ్వు దాని కొరకు పోటీ పడవు, ప్రయత్నించావు కదా. ఇక్కడే ప్రయత్నిస్తావు ఎందుకంటే నీ టికెట్ సెకండ్ క్లాస్ టికెట్ కదా. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్పేస్ అది, ఆ స్పేస్లోనే వాళ్ళు ఫైట్ చేయాలి, ఇంకో మార్గం లేదు కదా.